వాళ్ళ ఇంట్లో జాంటుడు వీకలేవు నువ్వు. ఇప్పటి నుంచి మల్టీప్లెక్స్ అయినా సింగిల్ స్క్రీన్ అయినా కూడా 200 కి మించి టికెట్ ప్రైస్ ఉండొద్దు అని చెప్పి కొత్త రూల్ తీసుకొచ్చింది. అదే రూల్ మన తెలుగు స్టేట్స్ లో వస్తే ఎట్లుంటదండి? ముందుగా నేను కర్ణాటక గవర్నమెంట్ కి హ్యాట్సప్ అని చెప్తాను. ఎందుకంటే శుభాష్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. కానీ ఒకటి ఏంటంటే అన్న, తెలుగులో వస్తే బాగుంటుంది. ఒకవేళ రాకపోయినా కూడా పెద్ద ఫరకేం కాదు. వచ్చినది పెద్ద ఏమేమి బ్రహ్మ విద్య కాదు, రాకపోయినా పెద్ద బ్రహ్మ విద్యం కాదు. కానీ ఒకటి ఏంటంటే నాకు అనిపించిన పాయింట్ అంటే తెలుగులో రాదు. ఎందుకంటే చూడన్న, నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక పానీపూరి షాప్ పెట్టినోడు ఇంకా రేట్ పెంచాలనుకుంటాడు. ఇప్పుడు ఈవెన్ మీ ఫాలోవర్స్ కూడా మీకు ఇప్పుడు 2000 మంది ఫాలోవర్స్ ఉంటే ఇంకొంత పెరగాలనుకుంటారు, 10,000 మంది రావాలనుకుంటారు. ఎవరికైనా అత్యాశ ఉంటుంది. కాబట్టి ఈ సినిమా అన్న పెద్ద ప్లాట్ఫామ్ ఇది. సో నిజంగా వాళ్ళకున్న స్టాండప్ వేరు, వాళ్ళకున్న పద్ధతి వేరు. కాబట్టి వాళ్ళు ఇంకా పెరగాలనుకుంటే పెంచాలనుకుంటారు తప్ప, కానీ ఎక్కడ కూడా తగ్గాలనుకోరు. వాళ్ళకు ఒక రెమ్యునరేషన్ 70 కోట్లు 50 కోట్లు ఉంటాయి. కాబట్టి నాకు తెలిసిన మటుకైతే తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రేట్ అనేది చూడన్నా పెరుగుతా కానీ అసలు తగ్గదు అని నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు స్వార్థం ఉంటుంది. దాని తప్పేముంది, దాని పెద్దగా ఒకవేళ టికెట్ రేట్ తగ్గాలనుకుంటే నువ్వు సినిమాకి పోవడం బంద్ చేయి అంతే. ఓటీటీలో చూసుకో కావాలంటే. కానీ అంతేగాని సినిమా రేట్ తగ్గాలని నేను ధర్నాలు కూర్చొని నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడకూడదు. వాళ్ళ ఇంట్లో జాంటుడు వీకలేవు నువ్వు. ఆ రేట్ అంతే ఉంటుంది. వాళ్ళు ఇంకా పెంచుతారు తప్ప తగ్గదు. కానీ ఇంత డిసిషన్ తీసుకొని కర్ణాటక గవర్నమెంట్ తీసినాడు, వాళ్ళకి గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. నాకు తెలిసిన మటుకైతే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాదు. నువ్వు ఎంతో చేసుకున్నా కూడా రాదు అది. మరి ఒక మధ్య తరగతి వ్యక్తి సినిమా చూడాలంటే, ఫ్యామిలీతో సినిమా చూడాలంటే మినిమం 5,000 వరకు ఖర్చు అవుతుంది. ఆయన నెల శాలరీ 15,000 అట్లా ఉంటది. మరి 5,000 సినిమాకి పెట్టి చూడాలంటే కొంచెం కష్టం కదా. అక్కడ మన బెగంపేటలో ఒకటి ఉంటుంది అన్న, బిర్యానీ షాప్ ఉంటుంది. దానిలో సింగిల్ ప్లేట్ 500 ఉంటుంది. బయట వేసుకుంటే 70 రూపాయలు. సో అక్కడ పోయి తింటున్నావు. ఇక్కడ అంటే డబ్బులు ఉన్నాడు తింటాడు, లేదో తిన్నాడు అంతే. ఇక్కడ ఏంటంటే మధ్య తరగతి సినిమా చూడలేదు అంటే ఓటీలో చూసుకోరా భయ్. ఇంకా దాంట్లో ముందు సినిమా అభిమానం అయితే పోలేకుండా పోకు, నీకు పొమ్మని అంటలేదు కదా. సో నచ్చితే చూడు, నచ్చకపోతే చూడకు అంతేగాని తగ్గించాలని రూల్ పెట్టినా మనం ఏం మిగిలేము. అది వాళ్ళది, వాళ్ళకి కమిటీ ఉంది. 100% కమిటీ డిసిషన్ తీసుకుంటారు. కాబట్టి మన చేతులు లేదు అది. సో నాకైతే అనిపించిన విషయం కర్ణాటక గవర్నమెంట్ మన స్టెప్ తీసుకున్నది. అది కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఎందుకంటే జియో ఎప్పుడు పాస్ అయితే ఎప్పుడు ఫెయిల్ అవుతుందో చెప్పలేం. కాబట్టి అది ఉంటుందని కూడా తెలియదు అంతే. అది కర్ణాటక గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది సినిమాల పరంగా. ఇప్పటి నుంచి సింగిల్ స్క్రీన్ అయినా మల్టీప్లెక్స్ అయినా కూడా 200 కన్నా ఎక్కువ టికెట్ ప్రైస్ ఉండొద్దు అని చెప్పి. సో ఇదే రూల్ మన తెలుగు స్టేట్స్ లో వస్తే ఎట్లుంటదంట? నా పేరు వచ్చి త్రినాథరావు అండి. 200 అన్నటువంటిది ఏంటంటే రీజనబుల్ ప్రైసే. కానీ మనకి ఇప్పుడు సినిమా హీరోల తాలూకా రెమ్యునరేషన్ పెరిగిపోయింది, డైరెక్టర్ తాలూకా రెమ్యునరేషన్ పెరిగిపోయింది. అలాగే థియేటర్లు కూడా ఏంటంటే మనకి ఏసీ థియేటర్స్ కింద ఇవన్నీ కూడా ఏంటంటే మారాయి మీకు. అందువల్ల పూర్వం ఏంటంటే ఒక సినిమా తీయాలంటే 5 కోట్లతోనే 10 కోట్లతోనే తీసేవారు. ఇప్పుడు ఈవేళ ఏంటంటే 100 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు సినిమా తీస్తున్నారంటే ఆ 200 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని వెళ్ళారనుకోండి, ఆ సినిమాకి ఏంటంటే మా లాస్ వస్తుంది తప్ప కానీ లాభం అంటే ఏమి ఉండదు మీకు. ఆ విధంగా పెట్టడం అన్నది అంటే సినిమా పరిశ్రమకు చాలా నష్టం జరుగుతుంది అనమాట మీకు. 200 అన్నది ఏమంటే నార్మల్ కింద ఉంటుంది మీకు. ఇప్పుడు అంతా ఏంటంటే మనకి పెద్ద పెద్ద థియేటర్స్ వచ్చాయి మీకు. మరి ఆ థియేటర్లో ఏంటంటే ఇప్పుడు 500, 1000 రూపాయలు, 1,500 రూపాయలు టికెట్స్ పెట్టినటువంటిది మరి కిందకు వస్తే ఏమవుతుంది? అప్పుడు సినిమా థియేటర్లు అన్నీ మూసేసుకొని ఈ షాపింగ్ మాల్ కిందనో కళ్యాణ మండపం కింద మారిపోతే తప్ప కానీ కొత్తగా థియేటర్లు కట్టడానికి వచ్చేటట్టు వాళ్ళు ఎవరో ఉండరు మీకు. ఆ ప్రయోగం ఏంటంటే మన స్టేట్లో చేయడం అన్నది తప్పు. ఇక్కడే కాదు, ఇండియాలో ఎక్కడ చేసినా కూడా ఇప్పుడు వర్కౌట్ కాదు అది. సినిమా పరిశ్రమకే కాకుండా ఈ ఎంటర్టైన్మెంట్ చూసేటువంటి వాళ్ళకి కూడా ఏంటంటే వచ్చేటువంటి సినిమాలు కూడా మనకి బాగా తగ్గిపోతాయి మీకు. ఇప్పుడు అంత బడ్జెట్ వల్ల 300 కోట్లు 400 కోట్లు హీరోకి ఇస్తుంటే అక్కడ బాగుపడేది హీరోలు, డైరెక్టర్లు బాగుపడుతున్నారా? జూనియర్ ఆర్టిస్టులకి ఏమైనా ఉంటుందా అందులో బెనిఫిట్ అసలు? అంతే ఇప్పుడు కూడా ఏంటంటే టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళకే ఉంటారు తప్ప కానీ కార్మికులుగానే ఉంటారు మీకు. డైరెక్టర్ అవ్వచ్చు, లేదంటే మనకి హీరో అవ్వచ్చు, సంగీత దర్శకులు ఎవరైతే ఆ సినిమాకి ముఖ్యులు అనుకుంటారో మొత్తం మీద ఒక 10 మంది లోపు ఉంటారు. వాళ్ళకే మనకి ఇది ప్రాఫిటబుల్గా ఉంటుంది తప్ప ఉన్న వాళ్ళు ఏంటంటే జీవనోపాధి కంటిన్యూ అవునా తప్ప కానీ వాళ్ళు పెద్ద ప్రాఫిటబుల్ అయితే ఏమి ఉండదండి మీకు. అంటే మరి ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్, మిడిల్ క్లాస్ పర్సన్ సినిమా చూడాలంటే మినిమం 5,000 పెట్టుకొని వెళ్ళాలి, ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే. మరి ఆయన నెల శాలరీ 15,000 ఉంటుంది గట్టిగా చూసుకుంటే. మరి అలాంటి వాళ్ళు సినిమాకి వెళ్ళడం ఎలా? ఇంత ప్రైస్ అదే ఇప్పుడు అందు గురించే కదండి అందరూ ఏంటంటే సినిమాలకు వెళ్ళడం మానేసి ఒక నెల రోజులు పోయిన తర్వాత ఓటీటీలో కూడా చూస్తున్నారు మీకు. ఇప్పుడు పబ్లిక్ కూడా ఏంటంటే ఆల్టర్నేటివ్ ప్రతిదీ వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు ఏదైనా సినిమా వచ్చేసింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు మీకు, ఫైర్స్ తీసి వాళ్ళు ఏంటంటే బయట పెట్టేస్తారు. ఏందో 100 రూపాయలకు 200లకు పెట్టుకొని వేసుకుంటే సినిమా అంతా చూస్తున్నారు. టికెట్స్ పెట్టడం వల్ల మీకు ఇవన్నీ పేరిసెలు గట్టి ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంది. అందరికీ రీజనబుల్గా ఉన్నటువంటి ప్రైస్ పెడితే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అంటే థియేటర్కి వచ్చి చూడాలి అన్నట్టుగా ఉండాలి మీకు. ఇప్పుడు 1,500 పెట్టేది 500 పెట్టండి, రానా చూస్తారు.
మరి 1500 పెడితే 1500 అలా 2000 చేశారు అనుకోండి, ఎవరు వస్తారు? రారు కదా మీకు.